లేదు సార్, చాలా ఏదన్నా ఈ రెండు ఫ్రీ ఉంటేనే బెటర్. ఇప్పుడు కొన్ని కంట్రీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి అలా చదువు, వైద్యం ట్యాక్స్ తీసుకొని. అప్పుడు అందరం సమానంగా ఉంటాం. అక్కడ తిరుపతి ఎక్కడనో, ఇక్కడ హిమాయత్ నగర్ ఎక్కడనో కాకుండా అన్ని చోట్ల. హైదరాబాద్లో కూడా ఉన్నాయి సార్ ఫ్రీగా. ఏడన్నా లేవలేదా? అకౌంట్లో ఎంత ఉన్నాయి? ఉందా? ఒక 50 రూపీస్ పంపి, నేను మళ్ళీ పంపిస్తాను. హలో, ఒక 50 రూపాయలు పంపి, నేను మళ్ళీ పంపిస్తా. ఒక 60 రూపాయలు పంపిస్తా, కానీ పంపి సరేనా? అర్జెంట్. మీ దగ్గర మొత్తం అమౌంట్ లేవా? ఏం లేదు సార్, శాలరీ ఇస్తారన్నారు. ఇంకా ఎంతవరకు? ఇప్పుడు మీరు ఏఐజీ అండర్లో వర్క్ చేస్తారా, మీ సొంత బిజినెసా? ఇది ఒకరి కింద నేను పని చేస్తాను. ఒకరి కింద వర్క్ చేస్తారా? ఆయన ఎంప్లాయ్. ఇప్పుడు వచ్చిలా మా సార్, ఆయన ఎంప్లాయ్. ఆయన కింద నేను పని చేస్తాను. మరి అతన్ని ఇవ్వాలి కదా, అప్పుడు నువ్వు ఎలా చేస్తావు? ఇప్పుడు అంతా నేనే పెట్టుకోవాలి, నెల మొత్తం. అదే సార్, నెలంతా పెట్టుకొని లెక్క. అతను ఎలా చేస్తాడు? అతనికి కంపెనీ ఇస్తుందా? కంపెనీ ఇస్తుంది. నెల మొత్తం ఆయనకి బిల్లు చూపించాలి. నీకెంత జీతం? నాకు తక్కువే సార్, 10,000 అలా వస్తుంది. పెళ్ళి అయిందా? అవ్వదు. ఈ బిజినెస్లో ఏమైనా లాభం ఉందా? సైడ్ ఏమంటే పరిచయాలు అవుతాయి. కొంచెం వరకు బాగా నేర్చుకున్నాం అనుకో, ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది క్వాలిఫై అయ్యామనుకో, అది పే వాళ్ళు 25,000 పే చేస్తారు. అంతే కదా? అంతే. శాలరీ ఏదో సరిపోదు. 10,000 ఏం సరిపోతుంది? 10,000కి ఏం సరిపోదు. నాకు రోజుకి 1200-1300 వస్తేనే సరిపోతుంది. అంటే కొన్ని అప్పులు ఉన్నాయి. నాది అప్పులు ఉన్నాయి. అప్పులు నా అంతరం నేను చేసుకున్నాను, సరైన సేవింగ్స్ లేక. రాత్రి ఛార్జింగ్ పెట్టుకుండా నిద్రపోయా, ఆన్ చేయకుండా. చక్క 5ంటికి మెలకు వచ్చింది. 4:30 కల్లా వెళ్ళిపోవాలి నేను. ఓకే. 5ంటికి టక్కన మెలకు వచ్చి ఇంకా